ఆ మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం కంటే పక్క నియోజకవర్గం పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అయితే ఈ ఇష్టం ఉన్నట్టుండి ఏర్పడిందా లేక పక్క పొలిటికల్ ప్లాన్ లో భాగంగానే ఈ అడుగులు వేస్తున్నారా అన్నదే అర్థం కావటం లేదట వైసీపీ నేతలకి. తన సొంత ఇలాఖాను వదిలి పక్క స్థానంలో ఎందుకు పాగా వేయాలనుకుంటున్నారో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఆయన స్కెచ్ వెనుక బలమైన రీజనే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా కథ? ధర్మవరంపై తోపుదుర్తి కన్ను. రాప్తాడు నుంచి పక్కకు తప్పుకుంటారా? సొంత పార్టీ నేతకు ఎసరు పెడుతున్నారా? ప్రత్యర్థిపై పక్కా వ్యూహంతోనే వస్తున్నారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాలది ప్రత్యేక స్థానం. ఎప్పుడూ హాట్ గా ఉండే ఈ రెండు నియోజకవర్గాల రాజకీయం ఇప్పుడు ఊహించని మలుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా రాజకీయాలు సాగితే ఇప్పుడు సడన్ గా ఆ వేడి ధర్మవరం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నాయి లోకల్ రాజకీయ వర్గాలు. రాప్తాడు రాజకీయం రాప్తాడుదే, ధర్మవరం రాజకీయం ధర్మవరానిదే. రాప్తాడు వైసీపీ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేయడం ఏంటి? ఇటీవలే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాంటి ప్రకటన చేసిన కాడి నుంచి రాజకీయంగా ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఇదేదో యాదృచ్ఛికంగా చేసిన ప్రకటన కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాప్తాడు వైసీపీ ఆఫీసును ధర్మవరంలో ఏర్పాటు చేస్తానంటూ తోపుదుర్తి ప్రకటించడం వెనక ఖచ్చితంగా పొలిటికల్ గేమ్ ఉందనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. రాప్తాడు రాజకీయాల్ని ఇంత ఇమ్మీడియట్ గా ధర్మవరానికి ఎందుకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారంటే మాత్రం బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణానికి దగ్గరగా ఉన్నాయట. మరో 3 మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ కిందున్నాయి. అందుకే ధర్మవరంలో వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కారణం ఏదైనా ఆయన ఇలాఖాలో ఆయన ఉండకుండా ధర్మవరంలో ఎందుకు వేలు పెడుతున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రాప్తాడుకు చెందిన తోపుదుర్తికి ధర్మవరంలో ఆఫీసు పెట్టాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారట. అయితే తన వ్యాఖ్యల్ని ప్రకాష్ రెడ్డి సమర్థించుకుంటున్నప్పటికీ దీని వెనక ఒక పొలిటికల్ ప్లాన్ ఉన్నట్లే తెలుస్తోంది. ధర్మవరం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నానంటూ పరోక్షంగా తోపుదుర్తి చెప్పకనే చెప్పారు కాబట్టి ఇందులో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనే ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. రాప్తాడులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ 2019 ఎన్నికల్లో తోపుదుర్తి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి మరోసారి శ్రీరామ్ను ఓడించాలంటే ధర్మవరంలో ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్ చేయాల్సిందేనని తోపుదుర్తి భావిస్తున్నారట. అలా మళ్లీ పరిటాల కుటుంబంపై ఆధిపత్యం సాధించొచ్చని లెక్కలేసుకుంటున్నారట. ఇక తోపుదుర్తి తీరు వెనుక మరో కారణం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. రాప్తాడులో తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వెనుక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సపోర్ట్ ఉందనే అనుమానం తోపుదుర్తికుంది. రాప్తాడులో తన వ్యతిరేక వర్గం బలపడ్డం, వారికి టీడీపీ సైతం వంతపాడ్డం, ఎప్పటికైనా అక్కడ ప్రమాదమేనని గ్రహించారట తోపుదుర్తి. అందుకే పరోక్షంగా రాప్తాడులో కేతిరెడ్డి ఫ్యామిలీ వేలు పెట్టింది కాబట్టి ధర్మవరంలో తాను కూడా సత్తా చూపుతానన్నట్లుగా ప్రకాష్ రెడ్డి సంతకాలిస్తున్నారట. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకున్న కేతిరెడ్డి కుటుంబానికి ఇలా చెక్ పెట్టాలని చూస్తున్నారట. 2019 ఎన్నికల్లో తాను ఓడించిన పరిటాల శ్రీరాంపై మరోసారి పోటీ చేసి గెలవచ్చు అన్న స్ట్రాటజీతోనూ ధర్మవరం వైపు తోపుదుర్తి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల నాటికి రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నట్లు సంకేతాలిస్తున్నాయి. ముఖ్యమైన అంశం ఏంటంటే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతపై ఇప్పటివరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవలేదు. ఇప్పుడు మరోసారి రిస్క్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే శ్రీరామ్ అయితే ఈజీగా గెలవచ్చన్న ఆలోచనతో ధర్మవరం షిఫ్ట్ అవ్వాలని తోపుదుర్తి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వైసీపీ అంతర్గత విషయమే అయినప్పటికీ తోపుదుర్తిపై రాప్తాడు ఎమ్మెల్యే సునీత కౌంటర్లు వేయడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి
సొంత ఇలాఖాలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకోలేని తోపుదుర్తి ధర్మవరంలో ఏంటి పులివెందుల్లోనూ ఆఫీసు పెట్టగల పెద్ద తోపు అంటూ సెటార్లు వేశారట సునీత. అయితే అటు వైసీపీలో ఈ వ్యవహారం తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డిగా మారేలా ఉండడంతో ధర్మవరంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఏర్పడింది. అయితే అప్పట్లో మంత్రి పదవి విషయంలో వచ్చిన పేచీ కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. పరిటాల ఫ్యామిలీపై గెలుపు జెండా ఎగరేసిన తోపుదుర్తి ప్రకాష్ జగన్ కేబినెట్ లో అవకాశం దక్కుతుందని భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశం 2 దశల్లోనూ దక్కలేదు. దీనికి కేతిరెడ్డి కుటుంబమే కారణమని తోపుదుర్తి మనసులో నాటుకుపోయిందట. అలా ఈ ఇద్దరు కీలక నేతల మధ్య అంతర్గత పోరుకు బీజం పడింది. ఇటీవలే గోరంట్ల మాధవ్ వచ్చి రాప్తాడు రాజకీయాల్లో వేలు పెట్టడం వెనక కూడా కేతిరెడ్డి ఉన్నారని భావిస్తున్నారు తోపుదుర్తి. ఈ విషయంలో హైకమాండ్ కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందట. అందుకే ఇప్పుడు ధర్మవరం రాజకీయాల్లో నేనెందుకు వేలు పెట్టకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట తోపుదుర్తి. మరి ఈ ఇద్దరు నేతల్లో చివరికి పొలిటికల్ గా తోపెవరవుతారో చూడాలి.